ఇప్పుడు బెదిరిస్తే భయపడుతూ ఉంటాడు ఎవడైనా. కరెక్టే. వాటికి ఏది పడుతుంది బట్ట కాల్చి మీదేసి ఏది కాదు ఏ అబద్ధం మాటలు అయితే చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేస్తే ప్రజలకు చరిత్ర తెలియదా? ఆయన చరిత్ర తెలియదా? నా చరిత్ర తెలియదా? ఎవరి చరిత్ర తెలియదండి? కానీ రాజకీయ అనుభవం ఇంత ఉన్న మిమ్మల్ని ఆ రకంగా మాట్లాడడం అనేది కొంచెం అందరూ కూడా ఆలోచించే అంశం కదా. దాని గురించి మీరు ఎక్కడ మళ్ళీ రియాక్ట్ కాలేదు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాసిస్తే నేను మాట్లాడినట్టుగా, అది వాళ్ళు రాసిస్తే మీరు మాట్లాడినట్టు, వదులుకొని మాట్లాడినట్టుగా, వాళ్ళు మాట్లాడిన నెక్స్ట్ డే నేను మాట్లాడినట్టుగా. నేను 60 days నుంచి ఫీల్డ్ మీద ఉన్నా. నేను మాట్లాడినాడు ఏ హరీష్ రావు గారు లేరు, కేటీఆర్ గారు లేరు, టీఆర్ఎస్ పార్టీ లేదు. మేము మెల్లమెల్ల చేస్తున్నప్పుడు ఇది నిజమే ఏదో పెద్ద సమస్య అవుతుందని చెప్పి గ్రహించి గప్పుడు వచ్చింది వాళ్ళు, అంతే తప్ప వాళ్ళు ముందు రాలే. ఏమో నన్ను ఇంకోటి వాడుకో కాలకేయులని, మేము అభివృద్ధి నిరోధకులమని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు అభివృద్ధి నిరోధకులమా కాదా ప్రజలకు తెలుసు. మేము 25 ఏళ్ళుగా ఎమ్మెల్యేలుగా ఉన్నాడు కానీ, పార్టీ ఫ్లో లీడర్గా ఉన్నాడు కానీ, ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు, లేకపోతే కరోనా మంత్రిగా పనిచేసినప్పుడు మా పని విధానం ఏందో వాళ్ళకు తెలుసు, ఆయన అంతరాత్మ కూడా తెలుసు. కానీ మమ్మల్ని కాలకేయ రాక్షసులాగా ప్రోత్సవం అనేది ఇక ఆయన విజ్ఞతకే వదిలిపెట్టింది. ఇంత హైదరాబాద్ బాగు చేయాలని తపన నిజమే అయితే, నువ్వుకంత సమాజ ఉద్ధారకుడివే అయితే, ఇవాళ ఈ వైపులు లేకుండా ఫస్ట్ అది నీళ్ళని మంచిగా చేయొచ్చు. అవును, అంతే కదా. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతావు, ఇంకేం పెడతావు చెయ్యి. మరి ఆ పని ఎందుకు చేస్తలేకపోతున్నావు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పే రెండో పనికైతే ఒక్క ఇల్లు కొలగొట్టాల్సి అక్కర్లేదు. ఎస్ అవుతుంది అని చెప్పడం మంచిది కాదు. ఫైనల్గా మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఉన్న దీన్ని మరింతగా అభివృద్ధి చేసే విధంగా మీ ప్లానింగ్ రాబోతుంది ఉన్నది. కానీ ప్రభుత్వం ఎక్కడ మాతో మాట్లాడతలేదు. ఇది డిఆర్సీ లేదు, డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ లేదు. కరెక్ట్. ఇప్పటిదాకా మాకు మున్సిపల్ కమిషనర్ అని ఒక మీటింగ్ పెట్టి పిలవలేదు. ఎవరు ఇంతవరకు పిలిచేవాళ్ళు లేరు. మేమే పోతున్నాం, కలెక్టర్ గారి దగ్గరికి పోతున్నాం, మేమే ఉడా కమిషనర్ దగ్గర పోతున్నాం, మేమే మురుగునీటి వ్యవస్థల మురికాల దగ్గర మేమే, ఆ కమిషనర్ దగ్గర మేమే పోతున్నాం. ఇంత దౌర్భాగ్య పరిస్థితి లేదేమో కదండి ఇదివరకు. తెలియదు అంటే మంచిది కాదు. మీరు బీఆర్ఎస్లో కూడా ఉన్నారు కదా, నేను అందుకుని అడుగుతున్నాను. నేను బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల నాయకులు రావడమే పార్టీని మారడానికి సంకేతంగా చూసిన రోజులు ఉండే. ఓకే, మంచిది కాదు. అంటే ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు కాక వాళ్ళు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరి ద్వారా పని జరిపించే పద్ధతి ఉండాలి తప్ప, ఇది మేము అధికార పార్టీ మేమే అన్నీ చేస్తాం, ఓడిపోయిన తీసుకొచ్చి చెక్కులు పంచించడం, ఓడిపోయిన తీసుకొచ్చి రివ్యూ మీటింగ్లో కూర్చోబెట్టుకోవడం, అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఎస్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మీరు భావిస్తున్నారా 5 ఏళ్ల పాటు? నేను ఎందుకు కామెడీ చేస్తానండి, నాకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంతరంగిక వ్యవహారం. ఎస్, కరెక్టే, ఆంతరంగిక వ్యవహారమే. బట్ బీజేపీ కూడా చూస్తోంది కదా, ఎక్కడన్నా అవకాశం దొరుకుతుందా? మనం వారికి 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, ఓట్లేసి గెలిపించిండ్రు. వారు 5 ఏళ్ళు ఉండాలని, ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటారు. 2500 రూపాయల వృత్తి రావాలని కోరుకుంటాం మా ఆడబిడ్డలకి. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం రావాలని కోరుకుంటాం. హామీలు అమలు కావాలని. ఇవాళ నిరుద్యోగులకి 4,000 రూపాయల వృత్తి రావాలని కోరుకుంటాం. మా పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెరిగిన పెన్షన్ రావాలని కోరుకుంటాం. మా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 4,000 జాగాలో 6,000 రూపాయలు రావాలని కోరుకుంటాం. పక్కన కర్ణాటకలో కోరుకున్నట్టుగా ఒక ఫ్రీ బస్ ఇస్తే సరిపోదు మహిళలకి, మిగతా కూడా అమలు పరచాలని కోరుకుంటోంది బీజేపీ, అంతే కదండి. హైడ్రాని మొదట్లో వ్యతిరేకించిన బీజేపీ, ఫర్ అన్న బీజేపీ తర్వాత కొంచెం వ్యతిరేకించుతూ వస్తోంది. ఇప్పుడు మొదట్లో రఘునందన్ గారు దానికి ఓకే బాగుంది, ఇది మంచి పద్ధతే అని అన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా కొంత ఓకే బాగుందని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తగ్గారు. అది కొంచెం బీజేపీలో కొంచెం అంతర్మదనం ఏమైనా కొనసాగింది ఈ విషయంలో? జనరల్గా ఏంటంటే జనరల్ సమాజంలో ఏముంటుంది, సోషల్ మీడియా అప్పుడప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఏంటంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఈ అక్రమణాన్ని కూలగొడతాడట, మొత్తం సమాజ ఉద్ధార కూడా మిగులుతాడట అని చెప్పేటువంటి ఆయన ప్రచార పట్టోటోపం ఏదైతే ఉందో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది. దీని వెనుక ఎజెండా అని తర్వాత వెళ్తాయి కదా. మాలాంటలో ఉన్నాం, మేము అన్నాం మొదలు ఇదంతా ఈజీ కాదు, దీని వెనుక ఇంకేదో ఉద్దేశం ఉండదని చెప్పి మొదలు నుంచి చెప్పినాం. ఇవాళ అనుకున్నట్టుగానే అయింది కదా. సార్ ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్ అండి. సో బీజేపీని 8 సీట్లు గెలిపించింది పార్లమెంటుకు తెలంగాణ. సో ఏం చేయబోతోంది తెలంగాణకి? బీఆర్ఎస్ని కాదని బీజేపీని గెలిపించారు ఈ రోజున. మీ నియోజకవర్గం అనే కాదు, ఓవరాల్గా తెలంగాణలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా పోయినసారి మా గవర్నమెంట్ రావాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాం. డెఫినెట్గా రేపు ఇప్పుడు తెలిసిపోయింది బీఆర్ఎస్ మళ్ళీ వచ్చేది కాదు.
కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచేది కాదు, తేలిపోయింది. రేపు మళ్ళీ వచ్చేది బీజేపీ మాత్రమే అనే భావన ప్రజలు బ్రహ్మాండంగా బలంగా ఉంది. దానికి తగ్గట్టుగా మేము కార్యాచరణ రూపొందించుకుంటాం, ముందుకు పోతాం. హర్యానా ఎన్నికల విషయంలో మొన్నటి వరకు సర్వేలో ఓ రకంగా చెప్పినాయి, ఎగ్జిట్ పోల్ ఓ రకంగా చెప్పింది, ఇవాళ వచ్చిన రిజల్ట్ ఓ రకంగా ఉంది. అలాంటివే రేపు రాబోయే రోజుల్లో కూడా అట్లా కనిపించే అవకాశం ఉంటుందంటారా మిగతా రాష్ట్రాల్లో? మహారాష్ట్ర, జార్ఖండ్ మన లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. అవును, 300 ప్లస్ వస్తాయి అన్నారు, కానీ మాకు 243 వచ్చింది. 240 అవును, మిస్ అయిపోయింది. ఇవాళ 30-35 వస్తాయని చెప్పినాయి. అవును, హర్యానా 50కి వెళ్ళారు, 49 50 దాకా వచ్చింది. అంటే ఒక్కోసారి ప్రిడిక్షన్స్ తప్పు కావచ్చు. బీజేపీ వెనక్కి తగ్గుతోందని అనుకోవాలా, లేకపోతే బీజేపీ ఇంకా ఉత్సాహంతో ముందుకెడుతోందని అనుకోవాలా? ఒక మాట, బీజేపీకి ఉత్సాహం లేకపోతే, పురోగమించకపోతే 10 సంవత్సరాల తర్వాత 11వ సంవత్సరంలో కూడా మళ్ళీ 5 ఏళ్ళ కోసం ప్రభుత్వం రావడం అనేది సాధ్యమైందా అండి? చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ 15 ఏళ్ళు ఉండడం వేరు, కంటిన్యూస్గా ఉండడం వేరు. సంకీర్ణ రాజకీయాల యుగంలో 5 ఏళ్ళకే ముఖం మొత్తి ఇంకొక పార్టీని ఎన్నుకున్న ఈ రోజులలో సంకీర్ణ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ 3వసారి ముచ్చట రావడం అనేది అంత ఈజీ కాదు కదండి. అవునండి. దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ పురోగమిస్తున్నట్టు తగ్గుతున్నట్ట? పురోగమిస్తున్నట్టే, కానీ జనంలో ఆ విశ్వసనీయత కనిపిస్తోందా అని అంటున్నాను. తాత్కాలికంగా ఇట్లే కొంత విష ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు, పాయ 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 అనుకుంటా.